జమ్మూ కాశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. పలు ప్రాంతాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అక్కడ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. రాజౌరి, తన్నా మండి, డెహ్రాకి గలి, బఫ్లియాజ్ రోజ్ ప్రాంతాలలో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ ప్రాంతాల్లో పర్వతాలపై నుంచి జారే జలపాతాలు గడ్డకట్టుకుపోతున్నాయి. కశ్మీర్ వ్యాలీలో కనిష్ట ఉష్ణోగ్రతలు -7 గా, గరిష్ట ఉష్ణోగ్రతలు 7 గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. శ్రీనగర్ లో ఉష్ణోగ్రతలు -4.6 గా నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కశ్మీర్ వ్యాలీ అంతటా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులోని నీరు చలి తీవ్రతకు గడ్డకట్టింది. ఈ చలికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాల్ సరస్సులోని నీరు గడ్డకట్టడంతో పర్యాటకులు భారీగా వస్తున్నారు. సరస్సు ఎండిపోవడం ఎప్పుడూ చూడలేదని, తమకు ఇదొక కొత్త అనుభూతి అంటూ పర్యాటకులు తెగమురిసిపోతున్నారు. గడ్డకట్టిన నదిపై అటూ ఇటూ నడుస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. అయితే తీవ్రమైన చలి కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కశ్మీర్ వచ్చే పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని, చలిగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.